ఆనంద భైరవి శరణ్య ఇద్దరు సమీర పని పట్టిన తర్వాత మరి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. దర్శన్ ఆవేశంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. స్పీడ్గా వెళ్తుంటే మరి అనన్య ఏదో ప్లాన్ చేసి రౌడీ కావాలని దర్శన్ని ట్రేస్ చేస్తున్నట్టుగా వెంబడిస్తున్నట్టుగానో వెనకాలనే వేరే కార్ తీసుకొని వస్తాడు. కావాలనే దర్శన్ పోయి కారు గుద్దుకునేలా క్రియేట్ చేస్తే ఆవేశంగా ఆయనకు అడ్డు వచ్చేసరికి దర్శన్ పోయి కారు చెట్టు గుద్దుకుంటాడు. చెట్టు గుద్దుకుని స్పృహ తప్పినట్టుగా అనిపిస్తూ ఉంటే కావాలని అనన్య పెట్టిన రౌడీ వచ్చి దర్శన్ దగ్గరికి వచ్చి, శరణ్య మేడం మీరు చెప్పినట్టుగానే మీ ఆయన కారుకి యాక్సిడెంట్ చేశాను అని చెప్పేసి అంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం పక్కకి వెళ్ళేసి అనన్యకు ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్టుగానే చేశాను మేడం అని చెప్తే, వెరీ గుడ్, మన మీద డౌట్ రాలేదా అంటే రాలేదని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అనన్య ఉన్న రోడ్డు. తర్వాత దర్శన్ ఆ మాట విని శరణ్య చేసింది అని తెలిసిన తర్వాత దర్శన్ అసలు ఏం చేయాలో అర్థం కాక కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కాళ్ళు మసుకపోతూ ఉంటాయి. అప్పటికే ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియదు ఒక లేడీ ఆయన దగ్గరికి వచ్చి, మొహం చూపించారు కానీ ఆయన దగ్గరికి వచ్చి ఏదో ఫోన్ కాల్ చేస్తుంది. మరి ఆ ఫోన్ కాల్ ఎవరికి చేస్తుంది? ఆమె మంచిదా చెడుదా, శ్రేయోభిలాష లేకపోతే చెడు కోరుకునేదా, లేదా కావాలని ఏదైనా ట్రాప్లోకి దింపడానికి ఏదైనా చేస్తుందా? ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.